నేను ఈరోజు నాకు ఉద్యోగం వచ్చి 20 సంవత్సరాలు అయింది. 20 సంవత్సరాలకి నాకు ఇంత క్రెడిట్ వస్తుందని నేను అసలు కల్లో కూడా ఊహించలేదండి. అసలు ఊహించని విషయం. ఎందుకంటే అసలు ఇదివరకు 42 రోజులు ధర్నా చేస్తున్నప్పుడు ఉద్యోగం పోవాలండి. అటువంటిది నా ఉద్యోగాన్ని నిలబెట్టి మనందరి ఉద్యోగాలను నిలబెట్టింది మన పిఓ మేడం గారండి. మంగా రెడీ అయిపోతున్నాయి, వెళ్ళండి ఉద్యోగం చేసుకోండి అని అంటే మేడం గారి మాట మీద నేను వెళ్ళిపోయి ఉద్యోగంలో జాయిన్ అయిపోయిన తర్వాత మొత్తం అందరూ జాయిన్ అయ్యారండి. నెక్స్ట్ ఏంటంటే పిల్లల్ని పెంచుకోమని ప్రీ స్కూల్ అది టీచర్లు మీటింగ్కి వెళ్ళా కానీ ప్రీ స్కూల్ కూడా మెయింటైన్ చేస్తూ నేర్చుకోవాలి, పిల్లల్ని కూడా పెంచుకోవాలని చెప్పి మా సూపర్వైజర్ గారు, అలాగే వెళ్ళిపోయిన వల్లి మేడం గారు, మన పిఓ మేడం గారు ఎంకరేజ్మెంట్ అయితే నాకు చాలా ఉంది మేడం. ఎందుకంటే ఆ మేడం గారు లేకపోతే ఈసారి నా ఉద్యోగమే పోను, ఎందుకంటే పోతేమో అనుకున్నాను నేను. అటువంటిది మేడం గారు 1 అవర్ మాట్లాడారు. మంగా ఉద్యోగం చేసుకో, జాయిన్ అవ్వు అని అన్నారు. వాళ్ళు కూడా వదిలే, నీ డ్యూటీ నువ్వు చేసుకో, మిగతా వాళ్ళే జాయిన్ అవుతారని చెప్పారు. నేను జాయిన్ అయ్యి నెక్స్ట్ వచ్చి ఏంటంటే మా టీచర్ల మీటింగ్కి వెళ్ళాను. నాకు మధ్య సెంటర్ అండి, 3 మంత్స్ అండి. జగదాంబ గారు, అపర్ణ గారు, సుబ్బలక్ష్మి గారు అండి. అయితే వీళ్ళ ముగ్గురు ఒకేసారి మీటింగ్కి వెళ్ళినప్పుడు అక్కడ ప్రీ స్కూల్ యాక్టివిటీస్ మాత్రం నేను నేర్చుకుని ఈ క్రెడిట్ కారణం కూడా ఈ టీచర్లు కూడా ఉన్నారు, సూపర్వైజర్ గారు అందరూ కూడా ఈ క్రెడిట్ కారణం నేను అనుకోలేదు. నిజంగా నాకు ఊహించిన విషయం ఆనంద భాషలో వస్తున్నాయి. నిజంగా నేను అస్సలు ఊహించలేదు నాకు ఇలా జరుగుతుంది చేస్తుంది అని కూడా నేను అనుకోలే. కానీ ఈ క్రెడిట్ అంతా ఫస్ట్ పిఓ మేడం గారికి, నెక్స్ట్ సూపర్వైజర్, టీచర్లకి ముగ్గురికి కూడా నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నానండి. అలాగే మీ హెల్పర్లకు కూడా చెప్పండి, మేడం గారి మాట కొంతమంది టీచర్లకు మాట్లాడుతున్నారు, అదైతే నేను ఇప్పుడు పబ్లిక్లో చెప్పాలని చెప్తున్నానండి. దయచేసి హెల్పర్లకి కూడా చెప్పండి, మేడం గారి సూపర్వైజర్ మాట కానీ పిఓ గారి మాట కానీ విని వాళ్ళు ఎలా చెప్తే అలా చెయ్యాలి. ఇలాగ మన తాయ మంచి క్రెడిట్ పొందింది, అలాగే మీరు కూడా పొందాలి. ప్రాజెక్టు పరువు నిలపాలి, ఈఓ గారిది, సూపర్వైజర్ గారిది, టీచర్ది పరువు నిలవాలి అంటే వాళ్ళు చెప్పిన మాట మనం వినాలి. మీరు వినాలి, హెల్పర్లుగా మీరు వినాలని మీ హెల్పర్లకు కూడా మీరు చెప్పండి. ఇదే క్రెడిట్ మీ హెల్పర్లకు కూడా వస్తుంది. మన మమ్మీ మేడం గారు ఉన్నంతసేపు కూడా మనకి దేనికి లోటు లేదు. ఉద్యోగానికి అయితే అర్థం